హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. ఈరోజు మీ అందరి కోసం కార్న్ వడలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ కార్న్ వడలు ఉత్తిగా తిన్నా బాగుంటుంది. చాలామంది బెల్లం వేసి చేసుకుంటారు, కానీ మేము అంత స్వీట్ తినాం అనమాట. నార్మల్గానే చేస్తున్నాను. ఫస్ట్ ఇవి స్వీట్ కార్న్ మంచిగా ఒలిచి గ్రైండర్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్, ఇంకా అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవద్దు, ఒకటేసారి ఇట్లా గ్రైండ్ తిప్పాలి, కచ్చపచ్చగా చేసుకోవాలి. కానీ నాది సాఫ్ట్గా అయింది. అప్పుడు నేను ఏం చేసినానో వీడియోలో చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ అందులోకే పైకి వెళ్ళి చిన్నపిల్లలు తినేవాళ్ళు లేకపోతేనేమో పైకి వెళ్ళి పచ్చిమిర్చి అవి మళ్ళీ చిన్న చిన్న కట్ చేసి వేసుకోండి. ఇక్కడ మా పాప తినదు కాబట్టి నేను వేసుకోలేదు. కొత్తిమీర, కరివేపాకు ఇవే వేసుకున్నాను అనమాట. ఇవి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఆనియన్స్ అవి ఇవి వేసుకుంటారు అనమాట. ఇంకేంటి, మీకు ఈ కార్న్ వడలు అంటే ఇష్టమా? ఇది ఏ కాంబినేషన్తో తింటారు మీరైతే? మేమైతే ఉత్తివే తింటాము నార్మల్గా. అయితే చాలామంది నాన్ వెజ్ కర్రీలకి అలా తింటూ ఉంటారు స్పైసీగా చేసుకొని. ఇంకా దీనిలోకి ఏమైనా వేస్తారేమో నాకు చెప్పండి. నేనైతే ఇలానే చేస్తాను. అయితే నేను ఇది సాఫ్ట్గా అయినందుకు నేను ఇందులోకి బియ్యం పిండి యాడ్ చేస్తాను అనమాట. మీకు ఇష్టం ఉంటే శనగపిండి అయినా సరే, ఇంకేదో శనగపిండి అయినా సరే, మైదా పిండి అయినా సరే యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఏ పిండి వేసుకున్నా సరే కార్న్ టేస్టే ఉంటుంది మనకి. నేనైతే ఇక్కడ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ వేడెక్కినాక చిన్న చిన్నగా హోల్స్ పెట్టేసి మధ్యలో వేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి ఈ కార్న్ వడలు. వేడిగా తిన్నా బాగుంటాయి, చల్లగా తిన్నా బాగుంటాయి. నేను ఈ ఫోటోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఎంత బాగా వచ్చినాయో కలర్ కూడా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్తో పాటు లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.